చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టు నుండి ఫ్రెష్గా కోసుకున్న చింత చిగురుతో కూర చేసి పెడితే ఆ రుచే వేరు కదా. రోజులు మారినా ఆ పాతకాలపు రుచులు ఎప్పుడు స్పెషలే. మరి ఈరోజు పుల్లపుల్లగా కారం కారంగా ఉండే చింత చిగురు కూర సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చింత చిగురుని కాడలు లేకుండా తీసుకొని మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ముందు లైట్గా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక 50% మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చింత చిగురుని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చింత చిగురు ఎంత బాగా మగ్గితే కర్రీ అంత రుచిగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కూర దగ్గర పడడానికి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల టైం పడుతుంది కర్రీ మంచిగా దగ్గర పడడానికి. కర్రీ మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారుగా చాలా చాలా సింపుల్గా చింత చిగురు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.